हैदराबाद के एलबी नगर में यूथ कांग्रेस के ज़रिए एहतमाम छात्रन की गूंज स्टूडेंट इंटरगेशन प्रोग्राम से खिताब करते हुए वज़ीर पूनम प्रभाकर ने कहा कि पर्चा लीक जैसे वाक़यात से तलबा का मुस्तक़बिल ख़तरे में पड़ जाता है। उन्होंने कहा कि बेहतर तालीमी निज़ाम के लिए राहुल गांधी की जद्दोजहद में तलबा को बढ़ चढ़ कर हिस्सा लेना चाहिए ताकि मुल्क का मुस्तक़बिल मजबूत बनाया जा सके। वज़ीर ने इल्ज़ाम आयद किया कि मरकज़ी हुकूमत के दौर में बदउनवानी और पेपर लीक के वाक़यात में इजाफ़ा हुआ है। उन्होंने मुतालबा किया कि मरकज़ी वज़ीर तालीम धर्मेंद्र प्रधान पेपर लीक के मामले की अखलाक़ी ज़िम्मेदारी कबूल करते हुए मुल्क के तलबा से माफ़ी मांगे और अपने ओहदे से इस्तीफ़ा दें। విద్యా విధానం మీద చెప్పి ఉన్నాడు సోదరి అమ్మాయి ద్వారా ప్రస్తుతం ఉన్న విద్యా పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందో వచ్చి మాట్లాడితే సంతోషం. మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతామో మీ అందరికీ తెలుసు. అది తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, యూపీపీఎస్సీ కావచ్చు, లేదా నీట్ కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎన్డీఏ కావచ్చు, ఇంకా రకరకాల ఎగ్జామ్స్ మనం రాస్తా ఉంటాం. మనం చాలా కష్టపడి చదివిన తర్వాత సరిగ్గా పరీక్ష రాసే సమయానికి కొంత నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతోటి పత్రికలు లీక్ అయితే పిల్లల యొక్క బాధ, తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుందో అందరం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సరి అయినటువంటి విద్యా విధానం రావాలి. ఈ పోరాటంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ భాగస్వాములు కావాలి. వారి తల్లిదండ్రుల యొక్క సలహా సూచనలతోటి భవిష్యత్తు భారతదేశ నిర్మాణం కావాలంటే తప్పకుండా సరైన పద్ధతిలో మరి ఇక్కడ ఉండబడేటువంటి విద్యా విధానం లోపల సరైన మార్పులు రావాలని కోరుకుంటాను. పెద్దలు మధు యాష్కి గౌడ్ గారిని ఉన్నటువంటి పాలకులకు సరి అయినటువంటి ఆలోచన రావాలంటే గొంతెత్తగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రపంచంలో ఏదైనా మార్చగలిగే శక్తి విద్యార్థి లోకానికి ఉంది. ఎందుకంటే ఇలా నేను ఒక విద్యార్థి నాయకుడిగా డిగ్రీ కాలేజీ ఆనాడు ఎన్నికలుంటే ఎన్నికల్లో కాలేజీ ఎన్నికల్లో గెలిచి శ్రమ పడుతూ ఎన్ఎస్సీ నాయకుడిగా, ఎంపీగా, మంత్రిగా ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతా ఉన్నా. కాబట్టి విద్యార్థి బలం అనేటువంటిది ఎంతటి శక్తినైనా ఎంతటి అంశాన్నైనా మనం ఎదుర్కోగలుగుతాం, సాధించగలుగుతాం. కాబట్టి భారతదేశ భవిష్యత్తు నిర్మాణానికి నిర్మించుకోవడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వంలో జరుగుతున్నటువంటి పేపర్ల లీకేజ్ కానీ, మరి అవినీతి కానీ, రాజ్యాంగానికి సంబంధించిన జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నింటినీ గమనిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనమంతా ఐక్యంగా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఛాత్రోకి గూంజ్ ప్రోగ్రాంలో మన భాగస్వాములు అవుతూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుతూ అటు రాజ్యాంగాన్ని కాపాడుతూ ఇటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ భవిష్యత్తు భారత నిర్మాణానికి సంబంధించి మనం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. అందరి గొంతు ఎలా ఈ శాఖకు బాధ్యత వహిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ సంబంధిత శాఖ